6th క్లాస్ మ్యాథ్స్లోని 3వ చాప్టర్లో సంఖ్యలతో ఆడుకున్నాము. అభ్యాసం 3.1. ఒకటోది, ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలలో 2, 3 మరియు 6లచే నిశేషంగా భాగింపబడే సంఖ్యలు ఏవి అంటున్నాడు. అంటే 2, 3తో భాగించబడాలి, 6తో భాగించబడాలి. 2, 3తో భాగించబడిందంటే ఆటోమేటిక్గా 6తో భాగించబడుతుంది. ఎందుకంటే 2, 3తో భాగిస్తే ఆటోమేటిక్గా 6చే భాగించబడుతుంది. మనం భాజనీయత సూత్రాల్లో చెప్పుకున్నాం. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. ఒకటో బిట్లో ఫస్ట్ క్వశ్చన్ 321729. 1729 అనేది రామానుజన్ సంఖ్య. ఇది ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. అయితే వాడు క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే 321729. ఇది 2తో భాగించబడాలా, 3తో భాగించబడాలా? ఆటోమేటిక్గా 2, 3తో భాగించబడిందంటే 6తో భాగిస్తుంది. చూద్దాం 2తో భాగించబడుతుందో లేదో. ఒకళ్ళ స్థానంలో ఏముంది అనుకున్నాం మనం? సరి సంఖ్య ఉండాలా 2తో భాగించబడాలంటే. మరి ఇక్కడ సరి సంఖ్య ఉందా? లేదు, బేస్ సంఖ్య ఉంది. కాబట్టి ఇది 2తో భాగించే ప్రసక్తే లేదు. కాబట్టి ఇది 2తో భాగించబడదు. కాబట్టి ఆటోమేటిక్గా 6తో కూడా భాగించదు. ఎందుకంటే 2, 3తో భాగిస్తేనే 6తో భాగిస్తుంది. సరే 3తో భాగిస్తుందా? 3తో భాగించబడాలంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం కూడాలి. 3 + 2 5, 5 1 6, 6 7 13, 13 2 15, 15 9 24. 24 అనేది 3తో భాగించబడుతుందా? 3 8 24. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అనేది ఓన్లీ 3చేనే భాగిస్తుంది. 3చే భాగిస్తుంది. 2తో భాగించదు, 6తో భాగించబడదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 972132. 2తో భాగించబడాలంటే చివరి సరి సంఖ్య ఉండాలా, ఒకళ్ళ స్థానంలో ఉంది. కాబట్టి ఇది 2తో తప్పకుండా భాగిస్తుంది. మరి 3తో భాగిస్తుందా అంటే అంకెలు మొత్తం కూడాలి. 9 7 16, 16 2 18, 18 1 19, 19 3 22, 22 2 24. 24 భాగిస్తుందా 3తో? 3 8. కాబట్టి 3తో భాగిస్తుంది, 2తో భాగిస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా 6తో భాగిస్తుంది. కాబట్టి 2, 3, 6లచే భాగిస్తుంది. రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ చూద్దాం. 972132. ఒకళ్ళ స్థానంలో 2 ఉంది కాబట్టి తప్పకుండా 2తో భాగిస్తుంది. మరి 3తో భాగిస్తుందా? ప్లస్ చేద్దాం. 9 + 7 16, 16 2 18, 18 1 19, 19 3 22, 22 2 24. కాబట్టి ఇది కూడా భాగిస్తుంది. 3 8 24. కాబట్టి 2తో భాగిస్తుంది, 3తో భాగిస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా 6తో భాగిస్తుంది. 2, 3, 6లచే భాగిస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ 1790184 ఇచ్చిండు. ఇది 2తో భాగిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళ స్థానంలో సరి సంఖ్య ఉంది కాబట్టి. మరి 3తో భాగిస్తుందా? 178, 8 9 17, 17 1 18, 18 8 26, 26 4 30. కాబట్టి 3తో భాగించదు. 3తో భాగించదంటే ఒక్క దాంతో భాగించకపోయినా 6తో భాగించదు. కాబట్టి ఓన్లీ 2చేనే భాగిస్తుంది. ఇది 2చే భాగిస్తుంది. ఐదో బిట్టు 312792. ఇది 2తో భాగిస్తుందా అంటే ఒకళ్ళ స్థానంలో 2 ఉంది కాబట్టి సరి సంఖ్య ఉంది కాబట్టి తప్పకుండా 2తో భాగిస్తుంది. మరి 3తో భాగించాలంటే ఈ సంఖ్యలోని అంకెల మొత్తం చేయాలి. 3 + 1 4, 4 2 6, 6 7 13, 13 9 22, 22 2 24. 24 అనేది 3తో భాగిస్తుంది కాబట్టి 2 3తో భాగిస్తుంది కాబట్టి తప్పకుండా 6తో భాగిస్తుంది. కాబట్టి 2, 3, 6లచే భాగిస్తుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్ 800552. ఇది 2తో భాగిస్తుందా అంటే ఒకళ్ళ స్థానంలో 2 సరి సంఖ్య ఉంది కాబట్టి తప్పకుండా 2తో భాగిస్తుంది. మరి 3తో ప్లస్లు చేద్దాం. 8 + 5 13, 13 5 18, 18 2 20. 20 అనేది 3తో భాగిస్తుందా? భాగించదు. కాబట్టి 3తో భాగించదు కాబట్టి 6తో కూడా అస్సలు భాగించదు. కాబట్టి ఓన్లీ 2తోనే భాగిస్తుంది. 2చే భాగిస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్ 4335. అంటే ఇది ఒకళ్ళ స్థానంలో సరి సంఖ్య లేదు కాబట్టి 2తో భాగించదు. మరి 3తో భాగిస్తుంది అంటే అన్ని ప్లస్లు చేయాలి. 4 + 3 7, 7 + 3 10, 10 + 5 15. 15 అనేది 3తో భాగిస్తుంది. 3 5. కాబట్టి ఓన్లీ 3చేనే భాగిస్తుంది. 2తో భాగించదు కాబట్టి ఆటోమేటిక్గా 6తో కూడా భాగించదు. కాబట్టి ఓన్లీ 3చే భాగిస్తుంది. 8th క్వశ్చన్ 726352. ఒకళ్ళ స్థానంలో 2 సరి సంఖ్య ఉంది కాబట్టి 2తో భాగిస్తుంది. మరి 3తో ప్లస్లు చేద్దాం. 7 2 9, 9 6 15, 15 3 18, 18 5 23, 23 2 25. 25 అనేది 3తో భాగిస్తుందా? భాగించదు. కాబట్టి ఓన్లీ 2తోనే భాగిస్తుంది. 2తో భాగిస్తుంది.
2 చే భాగిస్తుంది. ఈ విధంగా 6తో భాగించదు. ఒక్కదాంతో భాగించకపోయినా అది 6తో భాగించదు. ఇది ఫస్ట్ బిట్టు. రెండో బిట్టు, ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలలో 5 మరియు 10లచే నిశేషంగా భాగింపబడే సంఖ్యలను గుర్తించండి. వేటితో భాగించబడాలంటే అంటే 5, 10లచే. ఇప్పుడు 5తో భాగించబడాలంటే 0,5 ఒకళ్ళ స్థానంలో 0,5 ఉంటేనే అది 5 చే భాగించబడుతుంది. మరి 10 చే భాగించబడాలంటే ఒకళ్ళ స్థానంలో ఓన్లీ 0 తప్ప ఇంకా వేరే ఏ అంకె ఉన్నా 10 భాగించబడదు. కాబట్టి ఓన్లీ 0నే ఉండాలి. మరి చూద్దామా, కింద కొన్ని ఇచ్చిండు. 25 అనేది దేంతో భాగించబడుతుంది? 5తో. ఎందుకంటే ఒకళ్ళ స్థానంలో 5 ఉంది కాబట్టి. మరి 10తో భాగించబడుతుందా? భాగించదు. ఎందుకంటే ఒకళ్ళ స్థానంలో 0నే ఉండాలి. కాబట్టి 5తో మాత్రమే భాగిస్తుంది. ఇది 10తో భాగించదు. మరి 125 ఇది కూడా అంతే. ఒకళ్ళ స్థానంలో 5 ఉంది కాబట్టి 5 చే భాగిస్తుంది, 10 చే భాగించదు. మరి ఇది 250 అనేది 5తో భాగిస్తుంది. 5 అనేది ఏమనుకున్నాం మనం? 5తో భాగించాలంటే ఒకరి స్థానంలో 0 అని ఉండాలి, 5 అని ఉండాలి. ఇప్పుడు 0 ఉంది కాబట్టి 5తో భాగిస్తుంది. 10 చే కూడా భాగిస్తుంది, 10 చే కూడా భాగిస్తుంది. 10 చే కూడా 250 అనేది 5తో భాగిస్తుంది, 10 చే భాగిస్తుంది. 1250 అనేది కూడా 5తో భాగిస్తుంది, 10తో భాగిస్తుంది. 10205 ఒకరి స్థానంలో 5 ఉంది కాబట్టి ఓన్లీ 5తోనే భాగిస్తుంది. 70985 ఒకరి స్థానంలో 5 ఉంది కాబట్టి ఓన్లీ 5తోనే భాగిస్తుంది. 45880 0 ఉంది కాబట్టి ఇది 5తో భాగిస్తుంది, 10తో భాగిస్తుంది. ఇంకా కింద ఒక మ్యాటర్ అన్నాడు. ఏమన్నాడు అంటే 10 చే నిశేషంగా భాగించబడేటువంటి 2 5తో భాగిస్తాయా అని అడిగిండు. అంటే 10 చే నిశేషంగా భాగించేటువంటి 2 5లచే తప్పకుండా భాగిస్తుంది. 10 చే భాగించబడే సంఖ్యలన్నీ 2 5లచే తప్పకుండా భాగిస్తుంది. మూడో బిట్టు, ఈ క్రింద ఇవ్వబడిన పట్టికను 3 మరియు 9 యొక్క భాజనీయత సూత్రాలను ఉపయోగించి పూరించండి. అంటే ఒక పట్టిక ఇచ్చిండు, 3, 9 భాజనీయత సూత్రాలను ఉపయోగించి వీటిని పూరించాలి. అయితే ఫస్ట్ మనకు ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చిండు, 988974 అని. అంటే వీటన్నిటిని ప్లస్ చేస్తే 45 వచ్చింది. 45 అనేది 3తో భాగిస్తుంది, 9తో భాగిస్తుంది కాబట్టి అవును అవును అని పెట్టిండు. మనం ఇవి అవునో కాదో పెడతాం. 72 అనేది 7 + 2 అంకెల మొత్తం. అంటే 3తో భాగించాలంటే 7 + 2, 9తో భాగించాలన్నా అంకెల మొత్తమే చేయాలి. 7 + 2 అనేది 9 వస్తుంది. 9 అనేది 3తో భాగించబడుతుందా? భాగిస్తుంది కాబట్టి అవును. 9 అనేది 9తో భాగిస్తుంది, 9 ఎక్కడ 9 కాబట్టి అవును. నెక్స్ట్ 197 1 + 9 + 7 ఈక్వల్ ఎంత? 10 7 17. 17 అనేది 3తో భాగిస్తుందా? భాగించదు కాబట్టి కాదు. 79 అనేది 9తో భాగిస్తుందా? కాదు. నెక్స్ట్ 4689 4 + 6 + 8 + 9 ఈక్వల్ 4 6 10 10 8 18 18 9 27. 27 అనేది 3తో భాగిస్తుందా? 3 9 27 కాబట్టి అవును. 27 అనేది 9తో భాగిస్తుంది, 9 27 అవును. నెక్స్ట్ 7875 7 + 9 + 8 + 7 + 5 7 9 16 16 8 24 24 7 31 31 5 36 36 అనేది 3తో భాగిస్తుందా? 3 12 3 12 36 కాబట్టి అవును. 9తో 9 4 9 4 36 కాబట్టి అవును. ఇది మూడో బిట్టు. నాలుగో బిట్టు, 1, 9, 8 అంకెలను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ రాయగల 3 అంకెల సంఖ్యలను రాయండి. ఈ సంఖ్యలు 9 చే నిశేషంగా భాగింపబడతాయో లేదో పరిశీలించండి అంటున్నాడు. అంటే 1, 9, 8 సంఖ్యలను ఉపయోగించి 3 అంకెల సంఖ్యలు రాయాలి. ఎన్ని వస్తావు అని రాయాలి. రాద్దాం. 1, 9, 8ని ఉపయోగించి 3 అంకెల సంఖ్యలు ఎన్ని వస్తావని రాయాలి. ఒకటి 198గా రాయొచ్చు, ఇంకొకటి 189గా రాయొచ్చు, 918 రాయొచ్చు, 981 రాయొచ్చు, 819 రాయొచ్చు, 891 ఇలా 6 అంకెలుగా రాయొచ్చు. ఇవన్నీ 9 చే నిశేషంగా భాగిస్తాయా అంటే భాగిస్తాయి. 9 చే నిశేషంగా భాగిస్తాయి ఈ 6 అంకెలు. ఎలా అంటారా? 9తో భాగించాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ప్లస్ చేయాలి. 1 + 9 10 10 8 18 18 అనేది 9తో భాగిస్తుంది. ఇవన్నీ అంతే వస్తాయి, 18 18 వస్తాయి అన్ని చేస్తే. కాబట్టి
ఈ 6 సంఖ్యలని 9, 1, 9, 8ని ఉపయోగించి ఈ విధంగా రాసుకోవచ్చు మనం అంకెలు. తర్వాత 9 భాగిస్తాయి. ఇది ఆన్సర్. 5వ బిట్టు 2, 3, 5, 6, 9 అంకెలలో 1, 2, 3, 4, 5ను నిశేషంగా భాగించే వాటిని రాయండి. 1, 2, 3, 4, 5ను వెనుక నుండి వరుస క్రమంలో రాయగా ఏర్పడిన సంఖ్యను 2, 3, 5, 6, 9 చే నిశేషంగా భాగించండి. ఈ విధంగా అడుగుతున్నాడు. ఏవి భాగిస్తాయో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ 2, 3, 5, 6, 9 అంకెలలో 1, 2, 3, 4, 5ను 1, 2, 3, 4, 5ను భాగించాలంటే ఇప్పుడు ఫస్ట్ 2 భాగించాలంటే చివర 1ల స్థానంలో సరి సంఖ్య ఉండాలి. కాబట్టి ఇక్కడ బేస్ సంఖ్య ఉంది కాబట్టి 2 అనేది 1, 2, 3, 4, 5ని భాగించదు. నెక్స్ట్ 3 భాగించాలంటే ఈ సంఖ్యలోని అంకెల మొత్తం చేయాలి. వచ్చిన ఆన్సర్ 3తో భాగించబడాలి. 1, 2, 3, 3, 3, 6, 6, 4, 10, 10, 5, 15. 15 అనేది 3తో భాగిస్తుంది కాబట్టి 3 5లు కాబట్టి 3 చే నిశేషంగా భాగిస్తుంది. దీన్ని 3 చే నిశేషంగా భాగిస్తుంది. నెక్స్ట్ 5 అనేది 1, 2, 3, 4, 5ను భాగిస్తుందా? భాగిస్తుంది. ఎందుకంటే 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 3, 5 ఈ 2 భాగిస్తాయి. 3, 5 2 భాగిస్తాయి. నెక్స్ట్ 6 అనేది భాగించదు ఎందుకంటే 2 భాగిస్తలేదు కాబట్టి. 9 అనేది అన్ని ప్లస్లు చేయాలి. 1 + 2 3, 3, 3, 6, 6, 4, 10, 10, 5, 15. 15ని 9 భాగిస్తుందా? భాగించదు కాబట్టి ఓన్లీ 3, 5 మాత్రమే 1, 2, 3, 4, 5ను భాగిస్తాయి, నిశేషంగా భాగిస్తాయి. మళ్ళీ ఏమన్నాడంటే ఇటు క్వశ్చన్ 1, 2, 3, 4, 5ను వెనుక నుండి వరుస క్రమంలో రాయాలి. వెనుక నుండి అంటే 5, 4, 3, 2, 1 వెనుక నుండి వరుస క్రమంలో రాయాలి. దీన్ని మళ్ళీ 2, 3, 5, 6, 9 అంటే 2 భాగించాలంటే 1ల స్థానంలో 2 ఉండాలి, సరి సంఖ్య ఉండాలి. 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ కాబట్టి 2 భాగించదు ఈ వరుస క్రమంలో ఉన్నదాన్ని కూడా. 3 అనేది భాగిస్తుందా? మొత్తం ప్లస్లు చేయాలి. 5 + 9 9, 3, 12, 12, 2, 14, 15 ఇది 3 భాగిస్తుంది. 3 అనేది భాగిస్తుంది. నెక్స్ట్ 5 అనేది 1ల స్థానంలో 1 ఉంది, 1ల స్థానంలో 5 ఉండాలి. 5 అనేది 0 ఉండాలి కాబట్టి 1 ఉంది కాబట్టి 5 కూడా భాగించదు. 6 భాగించదు, 9 భాగించదు. ఓన్లీ 3 మాత్రమే భాగిస్తుంది. అంటే వెనుక నుండి రాయగా వరుస క్రమంలో 3 మాత్రమే భాగిస్తుంది. 1, 2, 3, 4, 5ని 3, 5 భాగిస్తుంది. వెనుక నుండి వరుస క్రమంలో రాస్తే 1, 2, 3, 4, 5ని ఓన్లీ 3 మాత్రమే భాగిస్తుంది. బుక్లో 3, 5 అని ఇచ్చిండు, అది తప్పు. 5 అనేది ఎక్కడ భాగిస్తుంది మనం వెనుక నుండి వరుస క్రమంలో రాసినప్పుడు. కాబట్టి ఓన్లీ 3 మాత్రమే భాగిస్తుంది. బుక్లో అనేది 3, 5 అనేది రాంగ్, అది ఓన్లీ 3 మాత్రమే భాగిస్తుంది. 6వ బిట్టు 3, 4, 5 అంకెలను ఉపయోగించి రాయ వీలకు 2 అంకెల సంఖ్యలను రాయండి. ఆ సంఖ్యలు 2, 3, 5, 6 మరియు 9లచే నిశేషంగా భాగింపబడతాయో లేదో పరిశీలించండి అంటున్నాడు. మరి 3, 4, 5 అంకెలను ఉపయోగించి 2 అంకెల సంఖ్యలు రాద్దాం. 3, 4, 5 3, 4, 5 సంఖ్యలను ఉపయోగించి 2 అంకెల సంఖ్యలు 34 రాయొచ్చు, 35 రాయొచ్చు, 43 రాయొచ్చు, 45 రాయొచ్చు, 53, 54 ఇలా 6 సంఖ్యలుగా రాయొచ్చు. వీటిని 2, 3, 5, 6 మరియు 9లచే నిశేషంగా భాగించాలంట. చూద్దాం. 2తో భాగించబడుతుందా 34? ఎందుకంటే 1ల స్థానంలో సరి సంఖ్య ఉంది కాబట్టి 2 నిశేషంగా భాగిస్తుంది. మరి 3, 4 + 3 7, 7ని 3 భాగిస్తుందా? భాగించదు కాబట్టి 3తో భాగించదు. 5 1ల స్థానంలో 5 లేదు కాబట్టి 5 కూడా భాగించదు. 6 భాగించదు. ఓన్లీ 2 మాత్రమే భాగిస్తుంది. 35, 35ని 2 భాగిస్తుందా? 1ల స్థానంలో సరి సంఖ్య లేదు కాబట్టి 2 భాగించదు. 3 భాగిస్తుందా? 5 + 3 8, 8ని 3 భాగించదు. 5 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 భాగిస్తుంది. 6 భాగించదు. నెక్స్ట్ 43ను 2 భాగిస్తుందంటే 1ల స్థానంలో సరి సంఖ్య లేదు కాబట్టి 43ను భాగించదు. 3 భాగిస్తుందా అంటే 4 + 3 7, 7ని 3 భాగించదు. 5 కూడా భాగించదు. 6 భాగించదు. 45ను 2 భాగిస్తుందా? భాగించదు. ఎందుకంటే 1ల స్థానంలో సరి సంఖ్య లేదు. 3 భాగిస్తుందా అంటే 4 + 5 9, 9ని 3 భాగిస్తుంది. ముళ్ళ 9 కాబట్టి 45ను 3 భాగిస్తుంది. 5 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 కూడా భాగిస్తుంది. 6 భాగించదు 45ను. 53ను 2 భాగిస్తుందంటే భాగించదు. 1ల స్థానంలో బేస్ సంఖ్య ఉంది కాబట్టి. 3 భాగిస్తుందంటే 5 + 3 8ని 3 భాగించదు. 5 కూడా భాగించదు 53ను. 6 భాగించదు.
నెక్స్ట్ 54ను 54ను 2 భాగిస్తుంది అంటే ఒకటి స్థానంలో సరి సంఖ్య ఉంది కాబట్టి 2 భాగిస్తుంది. 3 భాగిస్తుందా 54 అంటే 5 + 4 9. 9ను 3 భాగిస్తుంది కాబట్టి మూల 9 కాబట్టి 3 కూడా భాగిస్తుంది 54ను. 5 భాగిస్తుంది అంటే ఒక స్థానంలో 5 లేదు కాబట్టి 5 భాగించదు. 6 భాగిస్తుంది అంటే 2 3 భాగిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా 6 కూడా భాగిస్తుంది. 2, 3, 6. 7th క్వశ్చన్. ఈ కింద ఇవ్వబడిన సంఖ్యలలో ఖాళీ స్థలంలో నింపబడే అంకెతో ఏర్పడిన సంఖ్య 3చే నిశేషంగా భాగింపబడేటట్లు గరిష్ట లేదా కనిష్ట విలువ కలిగిన అంకెలతో పూరించండి. 3చే నిశేషంగా భాగించాలంటే కంపల్సరీ ఈ వచ్చిన సంఖ్యల్లో ప్లస్ చేయాలి. అంకె ఒక్కొక్క అంకె ప్లస్ చేసుకుంటూ పోవాలి. 6 + 7 13. 13 to 15. 15 for 19. ఈ 19కి ఎంత కలిపితే ఏ కనిష్ట విలువను కలిపితే అది 3చే నిశేషంగా భాగిస్తుందంటే 19కి 2 అనేది కనిష్ట సంఖ్యను కలిపితే 21 అవుతుంది. 21 అనేది 3చే నిశేషంగా భాగిస్తుంది కాబట్టి 2 అనే కనిష్ట సంఖ్యను కలపాలి. తర్వాత ఈ 19కి ఏ గరిష్ట సంఖ్యను కలిపితే అది 3చే నిశేషంగా భాగిస్తుంది అంటే 19కి 8 అనే గరిష్ట సంఖ్యను కలిపితే 27 అవుతుంది. 3 9 27. 8 అనే గరిష్ట సంఖ్యను కలపాలి. 2, 8 వస్తుంది ఆన్సర్ ఫస్ట్ దానికి. సెకండ్ దానికి ఇది కూడా 3చే నిశేషంగా భాగించాలన్నాడు కాబట్టి 4 + 7 11. 11 6 17. 17 5 22. 22 to 24. 24 అనేది 3చే నిశేషంగా భాగిస్తుంది కాబట్టి మనం కనిష్ట విలువ 0 తీసుకోవచ్చు. ఎందుకంటే 24 వచ్చింది కాబట్టి ఇది 0 తీసుకుంటాం. మరి గరిష్ట విలువ +9 తీసుకుంటాం. 33 అవుతుంది. 33 అంటే 3చే నిశేషంగా భాగిస్తుంది 3 11ల కాబట్టి 9 అనేది 0, 9 ఆన్సర్. నెక్స్ట్ 7 2 2 1 అంటే 7 2 9, 9 2 11, 11 1 12, 12 5 17. 17కి ఏ కనిష్ట విలువను కలిపితే అది 3చే నిశేషంగా భావిస్తుంది అంటే +1 కలిపితే 18. 3 6 18 కాబట్టి 1 అనే కనిష్ట విలువ తీసుకోవాలి. నెక్స్ట్ 17కి ఏ గరిష్ట సంఖ్యను తీసుకుంటే అది 3చే నిశేషంగా భావిస్తుంది అంటే 7 అనే గరిష్ట సంఖ్యను తీసుకుంటే 24 అవుతుంది. 3 8 24 కాబట్టి 7. ఇది 7th బిట్. 8వ లెక్క. 123 ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడిన సంఖ్య 5చే నిశేషంగా భాగిస్తుంది. ఇప్పుడు 5చే నిశేషంగా భాగించాలంటే ఒకట్ల స్థానంలో ఉన్న విలువ తప్పకుండా 5 అయి ఉండాలి. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఏముంది 3 ఉంది కాబట్టి 3కి ఎంత కలిపితే 5 అవుతుంది 2 కలిపితే అవుతుంది. 123కి +2 కలిపితే 125 అవుతుంది. ఇప్పుడు 5తో భాగిస్తుంది 5 25ల కాబట్టి +2 అనేది కలపాలి. నెక్స్ట్ ఈ అభ్యాసంలో చివరి లెక్క. 256 నుండి ఏ కనిష్ట సంఖ్య తీసివేస్తే వచ్చిన సంఖ్య 10చే నిశేషంగా భాగిస్తుంది. అంటే 10చే నిశేషంగా భాగించాలంటే ఒకట స్థానంలో ఉన్న విలువ తప్పకుండా 0 అయి ఉండాలి. ఇప్పుడు 256 ఉంది. 256 నుంచి 6 తీసేస్తున్నా 250 అవుతుంది. ఇప్పుడు ఇది 10తో భాగించబడుతుంది 10 25ల కాబట్టి -6 అనేది తీసేయాలి. ఇంతటితో ఈ అభ్యాసం 3.1 కంప్లీట్ అయ్యింది.